అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా పోలీసు ఆయుధాల అవగాహన ప్రదర్శన్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ పోలీసు శాఖలో ఉపయోగించే వివిధ రకాల ఆయుధాలు, భద్రతా పరికరాలు, కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఫోరెన్సిక్ సామగ్రి వంటివి ఎలా పనిచేస్తున్నాయని వివరించడం జరిగిందన్నారు. యువతలో పోలీసు వ్యవస్థపై అవగాహనతో పాటు విశ్వాసం పెంపొందించడం జరిగిందని తెలిపారు. అలాగే 24 గంటలు పోలీస్ వ్యవస్థ ప్రజల భద్రత కోసం పనిచేస్తుందని గుర్తు చేశారు. శాంతి భద్రతల కోసం పోలీసు ప్రజలు కలిసి పనిచేయాలని సూచించారు. పోలీసు అమరవీరుల త్యాగాలే మనకు సేవ పూర్తి పేరున ప్రతి పోలీసు సిబ్బంది వారి మార్గాలు నడుచుకోవాలని అన్నారు. 7 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులకు భద్రతా అవగాహన, ట్రాఫిక్ నియమాలు, మహిళా రక్షక్, సైబర్ క్రైమ్ గురించి విస్తృతంగా వివిధ అంశాలపై ప్రదర్శన సదస్సులు, చర్చా కార్యక్రమాలు, వ్యాస రచన పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు. బాగుండే వైట్గా ఉండేది. పెట్టించండి. అమ్మాయిలు కొద్దిగా వెనక్కి తీసుకోండి. కొంచెం వెనక్కి అమ్మ, కొద్దిగా వెనక్కి చేయగలమ్మా. అందరికీ టర్న్ వస్తుంది. కొద్దిగా వెనక్కి చేయకండి. అందరికీ నమస్కారం. అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా ఓపెన్ హౌస్ పెట్టడం జరిగింది. యువతకు, విద్యార్థులకు భద్రతాపరమైన చర్యలలో భాగంగా, అదేవిధంగా వివిధ రకాల వెపన్స్, తర్వాత భద్రతలో భాగంగా వాడే అనేక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, బీడీ ఎక్విప్మెంటు, వీటన్నిటిపై అవగాహన ఉండాలి.
పోలీసు వారు కేవలం వారు ఒక ప్రత్యేక విభాగం కాదు, వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారు. వీరంతా కూడా ఒక సమాజంలో భాగము అని చెప్పడంలో భాగంగా ఒక వారం రోజుల్లో జరిగే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఓపెన్ హౌస్ పెట్టి విద్యార్థులకు ముఖ్యంగా యువతకు భద్రత పట్ల ఒక మంచి అవగాహన కల్పించాలి, వారి యొక్క బాధ్యతలు గుర్తు చేయాలనే ఒక మంచి దృక్పథంతో ఓపెన్ హౌస్లో అందరికీ కూడా విద్యార్థులకు ఇక్కడ తీసుకొచ్చి ఉన్న వెపన్స్ని, బీడీ ఎక్విప్మెంట్ని, ఇవన్నింటినీ కూడా అవగాహన కల్పించడం, వారిలో ఒక ధైర్యాన్ని కల్పించడం, సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వడంలో భాగంగా ఓపెన్ హౌస్ పెట్టడం జరిగింది. ఈ ఓపెన్ హౌస్కి ఇచ్చేసిన విద్యార్థులు అందరికీ కూడా నా అభినందనలు, మరియు మీడియా అండ్ ప్రెస్ అందరికీ కూడా అభినందనలు. థ్యాంక్ యూ.